ఈరోజు మన మధ్యలో రాష్ట్ర అధ్యక్షులు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ అసోసియేషన్ శ్రీ కె సుమన్ గారు మన మధ్యలో ఉండటం చాలా సంతోషకరం. అయితే మరి ఇన్ని వైపుల నుంచి ఇంతమందికి మీరు బాధ్యతగా ఉన్న క్రమంలో మొట్టమొదటిసారిగా మీరు పదవి చేపట్టిన తర్వాత, అంటే ఈ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ అసోసియేషన్లో మొట్టమొదటి పదవి మీరు ఏది మిమ్మల్ని వరించింది? నేను ఇందాకనే చెప్పినట్టు జిల్లా స్థాయి నుంచి వచ్చాను. జిల్లా ప్రధాన కార్యదర్శి చేశాను, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ చేశాను. అదేవిధంగా స్టేట్ ప్రెసిడెంట్గా 2019లో ఎన్నికయ్యాను. మీకంటే ముందు ఈ అసోసియేషన్ ఎవరైనా స్థాపించారా? వారు మీ సమస్యలను ఇట్లా ఏపీ అసోసియేషన్ వారికి తెలియజేస్తూ వాళ్ళతో టైఅప్ అవటం జరిగిందా? అంతకుముందు ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి సంబంధించిన అసోసియేషన్స్ అయితే కొన్ని ఉన్నాయి. వాళ్ళు ఎంతవరకు తీసుకెళ్లాలో అంతవరకు తీసుకెళ్ళగలిగారు. మనం వచ్చిన తర్వాత అన్ని జిల్లాలు తిరిగి కమిటీలు మొత్తం కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేసి ఒక పగడ్బందీగా ఒక స్ట్రాంగ్ అసోసియేషన్ని బాగా స్ట్రెంథనింగ్ చేయడం జరిగింది. కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ అనేది ఇండియాలో ఫస్ట్ ఎక్కడ అమలు చేశారు? అసలు ఇది రూల్స్లో, అంటే ప్రతి ఎంప్లాయీకి కాండక్ట్ రూల్స్ ఉంటాయి కొన్ని. ఆ కాండక్ట్ అండ్ కోడ్ రూల్స్లో ఏమైనా ఉన్నాయా, లేకపోతే రాజ్యాంగంలో ఉన్నాయా? ప్రభుత్వాలు ఎంప్లాయీస్ మీద పెట్టే శ్రద్ధ నుంచి బయటపడటం కోసం ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ కానీ అవుట్సోర్సింగ్ వ్యవస్థ కానీ తీసుకొచ్చిందని నా అభిప్రాయం. దీనికి మరి ఎవరైనా కోర్టుల ద్వారా వెళ్ళి మాకు అన్యాయం జరుగుతుంది, ఇన్ని లక్షల మందికి భారతదేశంలో, లేకపోతే మా రాష్ట్రంలో వివిధ రాష్ట్రాల్లో మాకు అన్యాయం జరుగుతుందని ఎవరైనా కోర్టుకు వెళ్ళి అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ అనే విధానాన్ని రద్దు చేయించగలిగారా ఎవరైనా? లేదండి. ఎందుకని లేదు? అయితే ఇప్పుడు రాజ్యాంగంలో లేని రూల్స్ని స్టేట్లకు అమలు చేయమని, అమలు చేస్తున్న దాన్ని సమర్థించమని ఎవరు చెప్పారు? మేమేం చెప్తామంటే ప్రైమ్ టీవీ న్యూస్ వాళ్ళం, ఇట్ ఈస్ ఏ వెరీ బ్లఫ్డ్ అండ్ ఇట్ ఈస్ ఏ చీటింగ్ పాలసీస్ ఇన్ ది స్టేట్ ఎంప్లాయీస్ అని మేము తీవ్రంగా చెప్పుకోగలం. దీనికి మీ సమాధానం ఏం చెప్తారు? వాస్తవంగా ప్రభుత్వాలు అనేవి సుప్రీంకోర్టు రూల్స్నే పాటించారు. గవర్నమెంట్ వాళ్ళు తప్పించుకోవటానికో, గవర్నమెంట్ వాళ్ళు సాకులు చెప్పడానికో సిద్ధంగా ఉంటారు. ఎప్పుడు కూడా వాళ్ళు ఎంప్లాయీస్ ఎడలా, శాలరీస్ ఇచ్చే విషయం ఎడలా సౌత్ ప్రేమ చూపిస్తారు. దాంట్లో ఏ డౌట్ లేదు, 100% వాళ్ళు కరెక్ట్. అయితే మాకెందుకు ఇట్లా జరుగుతుంది, మాకెంతకాలం ఇది, అసలు దీనికి ఉన్న రూల్స్ ఏంటని అడగటంలో ఉద్యోగస్తులు కానివ్వండి, కాంట్రాక్ట్ బేసిస్ వాళ్ళు కానివ్వండి, అవుట్సోర్సింగ్ వాళ్ళు పూర్తిగా విఫలం అయ్యారంటామో ఏ సందేహం లేదు. దీనికి మీ సమాధానం ఏంటి? రీసెంట్గా ఇప్పుడున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కూడా 10,117 మందిని కాంట్రాక్ట్ వ్యవస్థ నుంచి రెగ్యులరైజేషన్ చేయటం జరిగింది. దానికి మా డిమాండ్ ఏంటంటే ఈ కాంట్రాక్ట్ వ్యవస్థలోనే సుమారు 50,000 మంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా అర్హతలను బట్టి ఎవరికైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో, ఎవరికైతే అర్హత ఉన్నాయో వాళ్ళందరినీ చేయమంటున్నాం. అందరినీ చేయమంటలా, పుట్టిగా చేయమంటలా. కష్టానికి తగిన వేతనాలు ఇవ్వకపోగా వీరు కష్టాన్ని దోచుకుంటున్నారు అని అంటాం. దానికి మీ సమాధానం ఏంటి? 100% దోసుకోండి.